హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఒక ఫ్రెష్ డేలోకి వచ్చేస్తాం కదా. ఈ రోజుని బట్టి దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్దామా? ఓకే, మరి రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చిశనగపప్పు కర్రీ అనమాట. కుక్కర్లో చూసేద్దామా ఏమేమి కావాలో. ఒక పెద్ద కట్ట తోటకూరను తీసుకున్నాను. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ చిన్నవి అనమాట. నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. నానబెట్టుకోకపోయినా పర్వాలేదనమాట, కుక్కర్లోనే కదా ఉండేది. చూస్తున్నారా, ఉప్పు, పసుపు, కారం, కొంచెం చింతపండు, టమాటా వేస్తున్నాం కదా, ఇది సరిపోతుంది అనమాట. కారం కూడా కొంచెమే అనమాట, 1/2 టేబుల్ స్పూను సరిపోతుంది. టమాటాలు 2 మీడియం సైజువి, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, ఉల్లిపాయ అనమాట, మీడియం సైజు ఉల్లిపాయ, ఇవి సరిపోతాయి. త్వరగా చూసేద్దామా మరి. ముందుగా పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు, తోటకూర, 2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు, సరిపడగా నీళ్ళు వేసుకుంటున్నాను. ఒక 3/4 గ్లాస్ వరకు వేసుకున్నాను. 1 స్పూను నూనె. ఒకసారి వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకోండి. మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 4 విజిల్స్ వరకు ఉడికించుకుందాము. స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ముందు కొంచెం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఈ గరిటెతో ఇలా వేసుకోండి. చూస్తున్నారా, గరిటెతో ఇలా మెదుపుకుంటే మనకు సరిపోతుందన్నమాట. పోపు స్టవ్ వెలిగించుకొని తాలింపుకి సరిపడగా గిన్నె పెట్టుకుని ఆయిల్ కూడా తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు. ఇష్టం లేని వాళ్ళు మెంతుల్ని వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట పప్పు తాలింపులోకి. ఆకుకూర అయినా సరే. ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రేఖలు దంచుకుని వేసుకున్నాను. 4 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు, తాలింపు వేగిపోతుంది. పప్పు వేసేద్దాము. కొంచెం జారుగా కావాలంటే కొంచెం నీళ్ళను వేసుకోండి. నీళ్ళు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నీళ్ళు వేసుకున్న తర్వాత మంట కొంచెం హైలో పెట్టుకొని ఒక్క పొంగు రానిద్దాము. ఒక్క ఉడికితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారా, తోటకూర మనకి టమాటా వేసుకొని కాకుండా ఇలా పచ్చిశనగపప్పు కొంచెం 2 స్పూన్సే కదా నేను తీసుకున్నాను, వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తోటకూరని ఇలా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు తోటకూరని తరచూ తీసుకుంటే మంచిదన్నమాట. మనకి తోటకూరలో ఐరన్, కాల్షియము బాగుంటుంది, ఎక్కువ ఉంటుందన్నమాట. వారంలో 2-3 సార్లు పైనే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. మరి చూస్తున్నారా, ఒక పొంగు వచ్చి ఉడుకుతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకో, వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారా ఫ్రెండ్స్,
తోటకూర కూర రెడీ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుతో ట్రై చేసి చూడండి ఒకసారి. మా లంచ్ సర్వ్ చేసేసుకుంటున్నాం. వేడి వేడి బ్రౌన్ రైస్, పెరుగు మిరపకాయలు. ఈ తోటకూర కూరలోకి పెరుగు మిరపకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.